సో ఈ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. ఈవెన్ డయాబెటీస్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్, వేరే నాన్ కమ్యూనికబుల్ ప్రాబ్లమ్స్తో కంపేర్ చేస్తే బ్లడ్ ప్రెషర్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ విచ్ కెన్ కాస్ బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, ఐ ప్రాబ్లం కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు. ఇవన్నీ మెయిన్ రీజన్ ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్. సో ఈ బ్లడ్ ప్రెషర్ వేరే వాటితో తోడైతే ఇంకా రిస్క్ అనేది డబుల్ అవుతుందన్నమాట. సో మేనేజింగ్ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనకి బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలి? సో హియర్ కమ్స్ వాట్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్ అనేది. సో నార్మల్గా బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 millimeter ఆఫ్ మెర్క్యూరీ. సో అప్ టు 130 నార్మల్ తీసుకోవచ్చు. సో దెర్ ఆర్ 3 stages ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్ అనమాట. స్టేజ్ 1 అంటే సిస్టాలిక్ బ్లడ్ బీపీ ఆఫ్ 130 to 140, డయాస్టాలిక్ బీపీ ఆఫ్ 80 to 90. సో స్టేజ్ 2 బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్ అంటే సిస్టాలిక్ బీపీ ఆఫ్ 140 to 160 అండ్ డయాస్టాలిక్ బీపీ ఆఫ్ 90 to 100. సో స్టేజ్ 3 హైపర్ టెన్షన్ అంటే ఎనీథింగ్ అబౌవ్ 160/90 millimeter ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ స్టేజ్ 3 ఆర్ సివియర్ హైపర్ టెన్షన్ అనమాట. సో ఈ పేషెంట్స్, ఈ బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్లో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది మనం డిస్కస్ చేద్దాము. సో దీనికి మెయిన్ రీజన్స్, బ్లడ్ ప్రెషర్ అనేది ఎందుకు వస్తుంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట. సో మెయిన్గా కామన్గా మనం చూస్తూ ఉంటాం, మా ఫ్యామిలీలో మా ఫాదర్కి బ్లడ్ ప్రెషర్ ఉంది, మా మదర్కి బ్లడ్ ప్రెషర్ ఉంది. సో అట్లా జెనెటిక్ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫ్యామిలీ హిస్టరీ. సో చాలా జీన్స్ అనేది బ్లడ్ ప్రెషర్కి, హై బ్లడ్ ప్రెషర్కి రీజన్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. సో ఈ మధ్య సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన చాలా మటుకు ఊబకాయత్వం అంటే ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ ఎస్పెషలీ, దానివల్ల హై బ్లడ్ ప్రెషర్ అనేది కామన్గా చూడవచ్చు. ఇంకొకటి ఏంటంటే రాంగ్ డైట్, అంటే డైట్ రిచ్ ఇన్ హై సాల్ట్, ఇంకా టూ మచ్ క్యాఫినేటెడ్ ప్రోడక్ట్స్, టూ మచ్ ఆఫ్ ఆల్కహాల్, మోర్ దెన్ 2 ఆల్కహాల్ డ్రింక్స్ పర్ డే, అది కూడా టూ మచ్ ఆఫ్ టీ కూడా, ఇవన్నీ హై బ్లడ్ ప్రెషర్కి రీజన్ అనమాట. సో డైట్ అండ్ లైఫ్ స్టైల్. అండ్ ఇంకా మనం చెప్పుకుంటూ వస్తే దెర్ ఆర్ సమ్ సెకండరీ రీజన్స్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్. ఓవర్ సింపాథెటిక్ యాక్టివిటీ. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రెనిన్స్, ఆల్డోస్టెరాన్, యాంజియోటెన్సిన్ సిస్టమ్ అంటాం అనమాట. సో ఇది సిస్టమ్ అనేది మెయిన్ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి యూస్ఫుల్ అనమాట. ఈ రాస్ సిస్టంలో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినప్పుడు హై బ్లడ్ ప్రెషర్ అనేది కలుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఐ వాంట్ టు గివ్ ఏ మంచి డీటెయిల్స్ ఆన్ హౌ టు చెక్ బ్లడ్ ప్రెషర్ ఎట్ హోమ్. సో ఎందుకంటే ఆఫీస్ బ్లడ్ ప్రెషర్ అంటే క్లినిక్లో చెక్ చేసే బ్లడ్ ప్రెషర్ కొన్నిసార్లు కొంతమందికి హైగా, ఫాల్స్గా హై కనిపించవచ్చు అనమాట. దాన్నే వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అది 30% ఆఫ్ పేషెంట్స్లో చూస్తామన్నమాట. సో అందుకే వాళ్ళకి సీరియల్గా మనం అప్పుడే వెంటనే మెడికేషన్ అడ్వైజ్ చేయకుండా సీరియల్ ఫాలోఅప్స్ అడ్వైజ్ చేస్తాం. ఫ్రీక్వెంట్గా ఇంటి దగ్గర చెక్ చేసుకోమంటాము. ఇంకొక థింగ్ ఏంటంటే అంబులేటరీ బీపీ మానిటరింగ్, ABPM అని, అంబులేటరీ అంటే 24 hours బీపీ మానిటరింగ్ కూడా అడ్వైజ్ చేస్తామన్నమాట. సో ఇందులో మనం మెయిన్గా చూడాల్సింది నైట్ టైం అంటే జనరల్గా వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటే ఆఫీస్ బ్లడ్ ప్రెషర్ హై ఉన్న వాళ్ళలో, ఇంట్లో జనరల్గా నార్మల్గా ఉన్న వాళ్ళలో నైట్ టైమ్స్లో కూడా నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ డిప్ అయిందనుకోండి, బీపీ నార్మల్గా ఉందనుకోండి, దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్. నైట్ టైం బ్లడ్ ప్రెషర్ కూడా హై ఉందంటే దే ఆర్ నాన్ డిప్పర్స్, వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ ప్రాపర్లీ టు ప్రివెంట్ ఎనీ అదర్ ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అనమాట. సో అందుకే ఇంట్లో బ్లడ్ ప్రెషర్ ఎట్లా చెక్ చేసుకోవాలి? కామన్గా మన ఇంట్లో డిజిటల్ మీటర్స్ ఉంటాయన్నమాట. అవి కొన్నిసార్లు ఒక 5 to 10 millimeter ఆఫ్ మెర్క్యూరీ ఫాల్స్గా చూపించవచ్చు. సో దిస్ ఈజ్ మెర్క్యూరీ బ్లడ్ ప్రెషర్ ఆపరేటర్, స్పిగ్మో మానోమీటర్ అంటాం. సో బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకునేటప్పుడు ఇందులో ఈ కఫ్లో దెర్ ఈజ్ ఎ బ్లాడర్, దిస్ ఇస్ కాల్డ్ బ్లాడర్. సో ఈ బ్లాడర్ అనేది ఇక్కడ వరకు ఉందన్నమాట. సో దిస్ బ్లాడర్ లెంగ్త్ it should cover 80% of the our arm, upper arm. Okay,
80% కన్నా తక్కువ కవర్ చేస్తే ఫాల్స్లీ హై బ్లడ్ ప్రెషర్ రావచ్చు. ఇంకొకటి ఏంటంటే, సో దిస్ ఇస్ ద బ్లాడర్ లెంగ్త్ విచ్ ఐ టోల్డ్. ఇట్ షుడ్ కవర్ ఫ్రమ్, సో దిస్ బ్లాడర్ లెంగ్త్, ఓకే, ఇట్ షుడ్ కవర్ 80% ఆఫ్ ద ఆర్మ్ సర్కంఫరెన్స్. అంటే మన భుజంని 80% ఎన్సర్క్యులేట్ అవ్వాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే, దీని విడ్త్ అట్లీస్ట్ 40% ఆఫ్ ద అవర్ ఆర్మ్ ఉండాలి. సో అప్పుడే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది యాక్యురేట్గా ఉంటుంది. సో ఇంట్లో ఇంకా ఈ బీపీ అపరేటస్ ఇలా ఉండాలి. అండ్ ఇంట్లో చెక్ చేసుకునేటప్పుడు పేషెంట్ అంటే మనము ప్రాపర్గా సీటింగ్ పొజిషన్లో ఉండాలి. మన కాళ్ళు కింద గ్రౌండ్ పైన ఉండాలి. అట్లీస్ట్ ఒక 5 to 10 minutes కంఫర్టబుల్గా సిట్టింగ్ పొజిషన్లో ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు అట్లీస్ట్ కాఫీ, టీ, స్మోకింగ్ అవాయిడ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే అవి వాటి వలన ఫాల్స్లీ హై బ్లడ్ ప్రెషర్ కూడా అంటే ఆల్రెడీ ఉన్న హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళలో ఇంకా ఎక్కువ చూపించవచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, బ్లడ్ ప్రెషర్ అట్లీస్ట్ బీపీ మనం 2 రీడింగ్స్ అట్లీస్ట్ 5 minutes అపార్ట్ బీపీ రీడింగ్స్ చేసుకోవాలి. అందులో హైయెస్ట్ బీపీ రీడింగ్ మనం యావరేజ్ బీపీ రీడింగ్ ఆర్ హైయెస్ట్ బీపీ రీడింగ్ మనం దాన్ని కరెక్ట్ బీపీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడు బీపీ చెక్ చేసుకున్నా కూడా 2 sides అంటే 1 side తర్వాత ఇంకొక సైడ్ బీపీ చెక్ చేసుకోండి. సో 2 చేతులలో బీపీ చెక్ చేసుకున్న దానిలో హయ్యర్ బీపీ అనేది కరెక్ట్ బీపీ రికార్డింగ్ అన్నమాట. సో ఇవి మెయిన్ థింగ్స్ ఫర్ చెకింగ్ బీపీ ఎట్ హోమ్. సో ఇప్పుడు మనము సో క్లాసిఫికేషన్ ఇంకా బీపీ ఎట్లా మానిటర్ చేయాలి, వైట్ కోట్ హైపర్ టెన్షన్ గురించి డిస్కస్ చేశాం కదా. సో మెయిన్గా ఐ డోంట్ గో ఇంటు మచ్ డీటెయిల్స్. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైట్, ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంచుకోవడానికి బిఫోర్ స్టార్టింగ్ ఎనీ మెడిసిన్స్. అయితే ఇవి 2 ఏంటి అంటే, అట్లీస్ట్ సమ్ ఏరోబిక్ యాక్టివిటీ, 45 minutes ఆఫ్ ఏరోబిక్ యాక్టివిటీస్ అంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే స్విమ్మింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, ట్రెడ్మిల్ చేయొచ్చు, స్కిప్పింగ్ చేయొచ్చు. ఇవన్నీ అదే ఐసో మెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటాం అన్నమాట, నాట్ బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్. అట్లీస్ట్ ఎవ్రీడే 45 minutes ఇన్ ఎ వీక్ 5 days కంపల్సరీ ఈ ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నమాట. దట్స్ మెయిన్ లైఫ్ స్టైల్ థింగ్. అండ్ రిడక్షన్ ఇన్ వెయిట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, లో సాల్ట్ డైట్. సాల్ట్ ఈజ్ వెరీ నోటోరియస్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్ అన్నమాట. సాల్ట్ ఇంటేక్ మన డైట్లో హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ మినిమం ఉండాలి. తక్కువ అంటే less than 2 to 3 grams per day. 2 to 3 grams per day అంటే టీ స్పూన్. ఓకే. ఇంకొకటి ఏంటంటే డాష్ డైట్. సో డాష్ డైట్ అంటే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అని అంటాం అనమాట. సో వాట్ ఈస్ దిస్ డాష్ డైట్ అంటే, సో ఈ డాష్ డైట్ వలన బ్లడ్ ప్రెషర్ లో చేసుకోవచ్చు అనమాట. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏంటంటే కాల్షియం, రిచ్ ఇన్ కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం అండ్ వైటమిన్స్. సో వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్లో, నట్స్లో, గ్రెయిన్స్లో, ఇంకా లో ఫ్యాట్ మిల్క్లో, ఫిష్లో, ఇంకా లీన్ ఆర్ వైట్ మీట్లో, రెడ్ మీట్ అసలు అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ ఈ డైట్ నేను చెప్పినట్టు ఈ డైట్లో ఈ డైట్ చేస్తే డాష్ డైట్ అంటాం అన్నమాట. సో ఇట్ క్యాన్ లోవర్ ద బ్లడ్ ప్రెషర్. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్, కీప్ regularly checking your blood pressure with at home or a doctor. Stay safe. Thank you.